సార్ గిరిజనులందరూ కూడా ఏదైతే భయపడుతున్నారో నేను మన ఇళ్ళప్పుడు మీటింగ్ పెట్టానండి. మళ్ళీ అఖిలపక్ష మీటింగ్ పెట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎందుకంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు 6,000 కోట్లతో వాళ్ళు పెడతామంటున్నారు. అక్కడ 2 ఆలోచనలు ఉన్నాయండి. యాక్చువల్గా అయితే అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నేను వెళ్ళి కూర్చుని మాట్లాడితే 2 గ్రూపులుగా 2 ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన ఏంటంటే అక్కడ గ్రామం మునిగిపోతుంది, ఇబ్బంది పడతాం. ఒక పంచాయతీలో 13 గ్రామాలు ఉన్నాయి, అందులో 6-7 గ్రామాలు మునిగిపోతాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంటే కొంతమంది మాటలు నమ్మి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే కొంతమంది యువత వచ్చి 6,000 కోట్లతో ప్రాజెక్టు పెడుతున్నారంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి కదా, అది మాకు ఆధారం కదా, అంత మంచి ప్రాజెక్టు ఎందుకు వదిలేసుకోవాలి ఆలోచించినట్టు కొంతమంది అన్నారు. నేను దీనికి ఏం చెప్పానంటే అందుకనే అఖిలపక్షం, అప్పుడు వైసీపీని కూడా పిలుస్తున్నాను నేను, టీడీపీ, బీజేపీ మొత్తం అన్ని పార్టీలు కూర్చొని పెద్దలను కూర్చొని, అలాగే కుల సంఘాలు, గిరిజన సంఘాలు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరం కూర్చొని మాట్లాడుకొని మనం ఏం చేస్తే మన అరకు పాడేరుకి అక్కడ ఉపయోగం. ఒకవేళ నిజంగా ఒక ఊరు మునిగిపోతుంది అంటే దాన్ని వేరే దగ్గర కట్టగలమా? లేదు, అలా కాదు. ఈ ప్రాజెక్టు వల్ల మనకి ఇబ్బంది అంటే మానేస్తాం, లేదు ప్రాజెక్టు వల్ల మనకు ఉపయోగం ఉందంటే చేద్దాం. మనందరం కూర్చొని మాట్లాడుకుందాం అని అనుకున్నామండి. కూర్చుంటాం, మాట్లాడతాం, ముందుకెళ్తామండి.